వస్తుంది దాన్ని తెలిసిన వాడికి 10-20 పాములు కుండలే ఉంటాయేమో. సో గైస్ ఇప్పుడు మన స్నేక్స్ అంటే పాముని చూడడానికి వెళ్తున్నాం. సో గైస్ ఒకప్పుడు అయితే ఫ్రీ ఉండేది కానీ ఇప్పుడు టికెట్ పెట్టేశారు. అడల్ట్స్కి 30 రూపీస్, చైల్డ్కి 10 రూపీస్ అనమాట. చెక్ అవుట్ దిస్ పెద్ద తొండ గైస్, ఎంత పెద్దగా ఉంది గైస్ తొండ. అంటే ఇలాంటివి లోపల ఉంటాయి. ఎక్కువ తీసే తొండ చూడండి గైస్ ఎంత పెద్దగా. ఓ మై గాడ్, ఇంత పెద్ద తొండలు కూడా ఉంటాయి గైస్, నాకు తెలియదు. సో గైస్ ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి స్నేక్స్ అన్ని పాములు చూసేద్దాం, పెద్ద పెద్ద పాములు అన్ని. లెట్స్ గో. అండ్ గైస్ ఎంత చీకటి ఉంది చూడండి. వావ్, చూడండి స్నేక్స్. సో గైస్ ఇక్కడ చూడండి స్నేక్స్. కింగ్ కోబ్రా బయటికి వచ్చేసింది. సో చూడండి ఎంత పెద్దగా ఉంది. సో కింగ్ కోబ్రా కాదు, ఇది ఇండియన్ కోబ్రా అంట. సో గైస్ చూడండి ఎంత పెద్దగా ఉంది పాము ఇది. అండ్ ఆ కుండలో చూడండి ఎన్నిగానం పాములు వస్తుంది. దాన్ని తెలిసిన వాడికి 10-20 పాములు కుండలే ఉంటాయేమో. ఇది ఇంత పెద్దగా ఉంది పాము, దాని లోపలికి పోతుంది. ఇది కూడా పనుకో. చెక్అవుట్ దిస్, దీనిలో కూడా పాము ఉంది. అండ్ చెక్అవుట్ దిస్, అక్కడ కూడా ఒక మూలకు ఒక పాము ఉంది. సో దీనిలో 2 పాములు ఉన్నాయి. స్టార్టింగ్ దాంట్లో ఒక పాము ఉంది. ఇంకా చూద్దాం మేమేం పాములు ఉండే అనేసి. అండ్ దీంట్లో ఏం పాము ఉంది, దీనిలో పాములు అసలు కనిపిస్తలేవు చెట్ల మీద. చూడండి గైస్, చెట్టు పైన ఆడుంది పాము. చెట్టు పైన అంటే ఈ పాములు చెట్టు పైన ఉంటాయి అనుకుంటా. సో అందుకే కింద ఒకటి కూడా అన్ని చెట్ల పైననే ఉన్నాయి. ఇవి కూడా చెట్టు పైననే ఉన్నాయి. సో గైస్ ఈ ఏం పాములో తెలియదు కానీ చెట్ల పైన అయితే ఉన్నాయి కదా. చూడండి గైస్, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 2 పాములు ఉన్నాయి మొత్తానికి. చిన్నదాన్ని ఇల్లు. అండ్ గైస్ ఈ పాము చూడండి కుండాలో ఉంది. ఓ మై గాడ్, ఇలా పాములు అయితే చాలా ఉన్నాయి. మరి ఇన్ని గానం పాములు, దీనిలో నాకు పామేమో ఇవి. ఏం గైస్ అక్కడ చూడండి చెట్టు పైకి ఒక పాము దిగుతుంది. వాయమ్మో, ఏంద్రపై ఇదంతా పాములట్ట. సో గా చూడండి చెట్టు పని దుంకి కింద ఉంటుంది. ఏంద్రపై ఇదంతా. గైస్ ఈ పాములను చూస్తుంటే నాకు నిజంగానే చాలా భయం అయింది. సో గైస్ కింగ్ కోబ్రా ఉంది, అది దాని లోపల ఉంది. అది బయట ఉంటే బాగుంటుంది గైస్. కింగ్ కోబ్రా చూడండి దాని లోపల దాక్కుంది. ఇలా పెద్ద పెద్ద పాములు మంచిగా బయట తిరుగుకుంటూ ఉంటే బాగుంటుంది. లోపల కింగ్ కోబ్రా ఉందంట గైస్. నాకు కింగ్ కోబ్రా చూడాలని ఉంది, బట్ కింగ్ కోబ్రా కనిపిస్తలేదు గైస్. చెట్ల పైన ఉందంటే చెట్ల పైన కూడా లేదు. షెట్ గైస్ కింగ్ కోబ్రా కనిపిస్తలేదు. సో గైస్ ఈ పాము చూడండి, ఈ పాము చెట్ల మీద ఉంటుంది. ఇది పాముని ఏమో అంటారు, కట్ల పామ ఏమో అంటారు సంథింగ్. చూడండి గైస్ ఎట్లా ఎక్కుతుంది అద్దల పైకి. అసలు ఈ పాములను చూస్తే నాకు భయం అవుతుంది. అండ్ దీంట్లో ఏదో పాము ఉంది గాయస్ కానీ కనిపిస్తలేదు. ఏం పాము ఉందో, కామన్ ర్యాట్. ఎడుంది గైస్ పాము అది. చెక్అవుట్ దిస్ గైస్, మట్టిలో పనుకుంది పాము. అసలు మట్టిలో కలిసిపోయింది పాము. ఆ పాము అసలు కనిపిస్తలేదు అన్నమాట. సో ఈ పాము పేరు వచ్చేసి ఈ పేరు చూసి ఉండొచ్చు. అండ్ ఇదైతే చెట్ల మీద ఉండే పాము. ఈ పాము పేరు గ్రీన్ వైన్ స్నేక్. దీనిలో చిన్న చిన్న పాములు కనిపిస్తున్నాయి కానీ నాకైతే పెద్ద పాములు కావాలి. చెట్టు పైన ఎన్ని గణం ఉండే పాములు ఇక్కడ. సో గైస్ చెక్అవుట్ చేసి అక్కడ మూలకు ఒక పాము ఉంది. ఆ చెట్ల మీద పాములు ఉన్నాయి. అండ్ గైస్ ఆ మూలకు దాని గుడ్లు కూడా ఉన్నాయి. అండ్ నీళ్ళలో కూడా పాము ఉంది. చూడండి గైస్ ఎన్ని గానం, ఎంత భయంకరంగా ఉంది. చెట్టు మీద పాములు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడ ఏంది, కామన్ ర్యాట్ స్నేక్స్. ఏడుంది అది. ఓ గైస్ ఇంత పెద్ద కొద్ది పాము ఇది. వీడియో కూడా ఉంది గైస్. చెక్అవుట్ దిస్. ఓ మై గాడ్, ఇంత పెద్ద పాములు నేను ఎప్పుడు చూడలేదు జూ పార్క్లో తప్ప. ఏం పాము ఇది, కామన్ రెడ్ స్నేక్ అంట గైస్. చూడండి ఎంత పెద్దగా ఉంది. అవ్వ, ఇలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇద్దరు కొట్లాడురి. అది బయటికి రానీకే చూస్తున్నాయేమో. దాని లోపల కూడా ఒకటి ఉంది. ఇంకేడున్నారా పాములు. సో గైస్ ఇది కూడా ఏదో పాము.
పాములన్నీ ఆల్మోస్ట్ సగంకి సగం పాములన్నీ కుండ లోపల ఉన్నాయి గాయస్. చూడండి మీకు ఆ కుండ లోపల కనిపిస్తుంది లైట్గా చూడండి. అన్ని పాములన్నీ కుండ లోపల ఉన్నాయి. సో బయటికి వస్తే జర మంచిగా ఉంటుండే, పైసా వసూలు అవుతుండే. అండ్ గైస్ చెక్అవుట్ తీసి దీని లోపల అయితే పాము గుడ్లు ఉన్నాయి. ఏకంగా పాము గుడ్లు ఉన్నాయి కానీ పాము కనిపిస్తుంది గైస్ దీంట్లో అయితే. ఓకే గైస్ చెక్అవుట్ చేసి ఆ మూలకు ఉంది అండ్ గైస్ ఈ మూలకు ఒక పాము ఉంది. సో 2 పాములు ఉన్నాయి, దాంట్లో దాని గుడ్లు ఉన్నాయి. ఈ పాము ఏం పాము? కామన్ శాండ్ బోవా. 2 తలల పాము కాదురా ఇది. ఇంత పెద్దగా ఉంది పాము ఇది. వాయ్యో ఆ పాముని చూస్తేనే భయం అవుతుంది నాకైతే. సో గైస్ ఇది 2 తలల పాము అంట. ఇంత పెద్ద కొంచెం చూడండి ఒకసారి. ఇవే నారా షర్ట్ నేను ఎండకుండా ఉందేమనుకున్నాను. దీని లోపల ఏడుంది పాము ఇది? ఓ గాయస్ చెక్అవుట్ చేసి ఈ పాము మట్టిలో కలిసిపోయింది. సో కనిపిస్తలేదు, జూమ్ చేస్తే కానీ కనిపిస్తుంది. సో గాయస్ ఇంత సన్నంగా ఉంది పాము ఇది. ఏం తింటలేదేమో మధ్య. గాయస్ చెక్అవుట్ దిస్ ఎంత సన్నం ఉంది పాము ఇది. జూమ్ చేస్తే కానీ కనిపిస్తలేదు పాము ఇది. పైకి ఎక్కడ ఇంకా ట్రై చేస్తున్నది. ఇంకా చూడండి గైస్. ఏం పాములు వీళ్ళని చూస్తేనే భయం అవుతుంది నాకైతే. అండ్ గైస్ ఇదేం పాము? చిన్న పాము. ఇంత చిన్న చిన్న పాములు పెట్టుకొని ఏం చేయాలి? పెద్ద పెద్ద పాములు ఉంటే చూస్తే జరగ మజా వస్తుంది. అండ్ గైస్ తాంబేలు. తాంబేలని కూడా లోపల వేసారు. ఎందుకు? తాంబేలు నీళ్ళు ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ పాములు మొత్తం అయిపోయినట్టే. ఇన్నే నారా పాములు, ఇంకా చాలా ఉంటాయేమో అనుకున్నా నేను. ఇంకా పెద్ద పెద్ద పాములు ఉంటాయి అనుకున్నా. చేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు దాకా పైకి ఎక్కుతాయి. స్నేక్ లాగానే ఉంది రాబాయ్. అయితే స్నేక్ లాగానే ఉంది, అది పాము లాగా ఉంది. దీంట్లో ఏమున్నా, దీంట్లో మొత్తం ఖాళీగానే ఉంది. ఉడుము ఊళ్ళలో చూసిన ఇలాంటివి చాలా. దీని కూర చేసుకుని తింటే మంచిది అంటారు అన్న. అయిపోయినా ఎండ్ అయిపోయిందా? చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుందిరా? ఎంత పెద్ద పెద్ద పాములు ఉన్నాయి తెలుసా? సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకు జూ పార్క్లో ఉన్న పక్షులన్నీ చూపిస్తా. అందుకే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.